చనిపోయిన వారి పేరు మీద బూరెలు, గారెలు, పరమాన్నం, చికెను, మటను ఇలా వండి పెడతాము. కానీ చనిపోయిన వారి కోసం పెడుతున్న మంటమే తప్పితే వారి పేరు మీద మనమే కదా తినేది. అప్పటి వరకు తాపీగా సాగిపోతున్న జీవితాలతో విధి ఆడేసుకుంది. విధి ఆడవేసుకుందని చెప్పే కంటే ఇదిగోండి వాళ్ళ ఊరికి దగ్గరలో ఈ కాలవే మింగేసిందని చెప్పుకోవాలి. అందుకే అంటారు వేటితో పెట్టుకున్నా వీటితో మాత్రం పెట్టుకోకూడదని. పిల్లలు ఇక్కడికి వస్తే అంటే పిల్లలు వాళ్ళ అమ్మగారి ఇంటికి వస్తే ఇక వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట. మా అక్క అయితే మరీ ఎంత గారాబంగా చూసుకుంటుందో. మా అక్కకు చూడు అక్క వాళ్ళ అబ్బాయి వాడు కూడా అంతే పిల్లల్ని బాగా చూసుకుంటాడు. ఇక వాళ్ళ ఆటలు ఇక్కడ అంతా ఇంత మాత్రం కాదనమాట. వేణు మాకు తెలియని వంట తనకు తెలిసిన వంట మా చేత నేర్పిస్తుంది. ఇంకా మన ఫ్యామిలీ అందరికీ శుభమంగళవారం. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ వీడియో నిన్న నేను వీడియోలో ఏం పెట్టలేదు కదా. ఎందుకు పెట్టలేదంటే అక్క వాళ్ళ ఊరు వెళ్ళాను. అక్క వాళ్ళ ఊరు వెళ్ళిన దగ్గరలో అంటే ఇదిగోండి ఈ బ్రిడ్జిలు దాటి అక్క వాళ్ళ ఊరు లోపలికి వెళ్ళాలి. ఇది సాగర్ కాలువ అంటారు. అదే కుడి కాలువ ఎడవ కాలువ అంటారండి. ఈ రెండిట్లో ఏదో కానీ అంటారు, నాకు కరెక్ట్ తెలీదు. కానీ సాగర్ కాలువే. ఇక ఈ సాగర్ కాలువలో మోటార్కి సంబంధించి ఒక పైపులో నీళ్ళు పోయటానికి బావ దిగి బావతో పాటు ఇంకొకళ్ళు అంటే వ్యవసాయానికి సంబంధించిన మోటార్ కాబట్టి వరి పొలానికి నీళ్ళు పెట్టాలని మోటార్ ఆడలేదని గాలి పైపు ఉంటుందంట అండి ఏదో మోటార్కి. ఆ పైపులో నీళ్ళు పోయాలని కాలువలోకి దిగారు ఇద్దరు. ఒకరేమో ఒడ్డు మీద ఉన్నారు. ఆ కాలువలోకి దిగి పైపులో నీళ్ళు పోస్తున్న టైంలో కాలు జారి కాలువలోకి దిగిన ఇద్దరు బావతో పాటు ఇంకొక అతను ఇద్దరు కాలువలోకి జారిపోయారు. వాళ్ళిద్దరిని రక్షించడానికి ఒడ్డు మీద ఉన్న అతను కూడా దూకాడు. కానీ ఎవరి వల్ల కాలేదు. ఇంకొక అతను కాలువ గట్టు మీద నడిచి వెళ్తూ ఆయన వాళ్ళ ముగ్గురులో ఎవరినన్నా కాపాడదామని దూకాడు. కానీ ఒకే అతన్ని బయటికి తీసుకురాగలిగిండు. ఇక ఇద్దరు ఆ ఊరిలో ఒకే రోజు ఈరోజు అంటే 2024 ఫిబ్రవరి 2వ తారీఖు ఆ ఊరిలో ఇద్దరు ఒకేసారి చనిపోయారు. అసలు కుటుంబంలో ఎవరైనా చనిపోతేనే చాలా బాధగా ఉంటుంది. ఇంకా బాధ ఏంటంటే వాళ్ళు ఏమి ఆ రోజు కొత్తగా కాలువలోకి తిరగలేదు. ఎప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి అలా మోటార్కి సంబంధించి కాలువలోకి దిగుతూనే ఉన్నారు. కానీ ఆ రోజు అలా జరగటం అది విధి అనుకోవటమే. ఆ మృత్యు అన్నది అలా వచ్చేసింది. కానీ జీవితాలే మారిపోతాయండి. కుటుంబంలో పెద్ద చనిపోతే ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళ జీవితాలే మారిపోతాయి. ఎలా అంటే అక్క వాళ్ళ అబ్బాయి అప్పటి వరకు చదువుకుంటానే ఉన్నాడు. అక్కేమో రోజు పనికి వెళ్తుంది, బావ పనికి వెళ్తాడు, అక్క పనికి వెళ్తుంది. కానీ పిల్లల్ని మాత్రం బాగా చూసుకున్నారండి. వేణుకు మంచిగా సంబంధం చూసి మంచి ఇక సెటిల్ అనమాట. వేణుకైతే మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. అబ్బాయి ఏమో చదువుకుంటుండు. వాళ్ళ నాన్న చనిపోయిన టైంలో చదువుకుంటూ కోచింగ్ తీసుకుంటుండు. ఇక ఏం జరిగిందంటే ఇక వాళ్ళ నాన్న చనిపోగానే వాడికి అర్థమైపోయిందనమాట. ఇక ఇంటి బాధ్యత అమ్మ బాధ్యత నాది అని. వాడికి చదువుకి తగ్గ జాబ్ కాకుండా వేరే జాబ్లోకి జాయిన్ అయ్యండి ఎమ్మటనే. అదే వాడికి టర్నింగ్ పాయింట్ అనమాట. ఎమ్మటనే ఆ జాబ్లో జాయిన్ అవ్వటం ఇప్పుడు మంచి పొజిషన్లో ఉండు. కానీ స్టార్టింగ్లో మాత్రం ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడైతే మంచి పొజిషన్లో ఉండు. కానీ చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ ఇంట్లో మాత్రం అక్క వాళ్ళ అత్తగారు ఉంటున్నారు. బావ చనిపోయిన రోజు కదా ఇక పలహారాలు చేస్తున్నానని పిల్లల్ని రమ్మంది. పిల్లలతో పాటు మమ్మల్ని అమ్మ వాళ్ళని చిన్నక్క అంటే మేము ముగ్గురు అక్కలు చెల్లెళ్ళం కదా. ఇక రెండో అక్క వాళ్ళని బావకు తోడబుట్టిన అన్న ఒక్కళ్ళే ఉన్నారండి. అంటే వాళ్ళిద్దరు అన్నల తమ్ముళ్ళు. ఇక బావ వాళ్ళ అన్నయ్య వాళ్ళకి కూడా ఫోన్ చేశారు. అయితే వాళ్ళు కూడా హైదరాబాద్లోనే ఉన్నారు. అయితే అంత దూరం నుంచి రావాలంటే తొందరగా రాలేకపోతున్నారు. ఇలాంటి వాటికి తొందరగా సెలవులు అడిగినా కానీ అక్కడ వాళ్ళు సెలవు లేకపోవడం వల్ల రావట్లేదు. అయితే చిన్నక్క వాళ్ళు రాలేదు, బావ వాళ్ళ అన్నయ్య వాళ్ళు రాలేదు. ఇక మేము వరకు అయితే వచ్చాము. ఇక అబ్బాయి ఏమో బావ దగ్గర దీపారాధన చేసి పలహారాలు పెట్టారు. పలహారాలు ఏంటంటే గారెలు, పరమాన్నం, చికెను చేసాం బావకి ఇష్టమని. అయితే పేరుకేమో వాళ్ళకి ఇష్టమని చేస్తాం తప్పితే తినేది మాత్రం మనమే కదా. కాకపోతే ఆ ఫోటో దగ్గర పెట్టిన ప్రసాదాలు తీసుకెళ్ళి బయట పెడితే
పక్షులు కానీ లేకపోతే ఆవులు కానీ వచ్చి తింటే వాళ్ళే వచ్చి తిన్నారులే అన్న సంతోషం. ఫోటో దగ్గర దీపం పెట్టాల్సింది అక్క వాళ్ళ అమ్మాయి కదా, కానీ పెట్టకూడదు. పోయిన 2 సంవత్సరాలు అమ్మాయే పెట్టింది, ఈ సంవత్సరం ఏం పెట్టడానికి కుదరలేదు. అందుకే అబ్బాయి దీపం పెట్టేసి ఆ పలహారాలన్నీ పెట్టేసిండు. స్టార్టింగ్లో చెప్పాను కదా, వేణు మాకు తెలియని వంట ఒకటి నేర్పిస్తుందంట అని. ఆ వంట కోసమే బియ్యం నానబెట్టి శుభ్రంగా కడిగి ఒక క్యాన్లో పోసి అబ్బాయికి ఇస్తే అబ్బాయి పట్టించి రావడానికి వెళ్ళిండు, అంటే పిండి పట్టించి రావడానికి వెళ్ళిండు. ఇగోండి పిండి. ఇప్పుడు మాకంటే పెద్ద చెఫ్ అయిపోద్ది అనమాట, వంట మనిషి అయిపోద్ది అనమాట వేణుగాడు. ఆ వంట ఏంటో దాని తతంగం ఏంటో చూపిస్తాము. నేనైతే ఇంతకుముందు చేయలేదు, చూడలేదు, తినలేదు. మొత్తం కథ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే మొత్తం కూడా వేణువే. ఇంతకీ ఈ వంట ఏంటంటే మీ అందరికీ చాలా వరకు తెలుసు, జంతికలు అంట. మాకైతే జంతికలు చేయడం తెలీదు, వినటం అయితే విన్నాను, చూడటం అయితే చూడలేదు. ఇప్పుడు చూడబోతున్నాము. మొన్న పండగకి, సంక్రాంతి పండగ అప్పుడు వేణు వాళ్ళ ఆడబిడ్డ ఈ వంట చేసి చూపించిందంట. ఇప్పుడు వేణువేమో మాకు చూపించాలని స్టార్ట్ చేసింది. ఇక అక్క వాళ్ళకి వరిపొలం ఉంది, వరిపొలం చూసొద్దామని నాన్న అంటేను అబ్బాయిను నాన్న వెళ్తున్నారు వరిపొలం చూడాలని. ఎట్లుంది, ఎట్లా పండుతుంది, పొలం నీళ్ళు ఎటు నుంచి వస్తున్నాయి, గిన్నెలు ఎట్లున్నాయి అని అప్పుడప్పుడు చూసుకోవాలి కదా. నాన్న చూసొద్దాంపా అని అంటే అబ్బాయి తీసుకొని వెళ్ళిండు. ఇదిగోండి ఏమైనా తీసుకెళ్ళలేదని అలిగి మూలన కూర్చుంది. బండి మీద తిప్పాలంట. బండి స్టార్ట్ చేస్తే చాలు ఎవరినన్నా తీసుకెళ్తారా అన్నట్టు ఎదురు చూస్తుంది. జంతికలు అని చెప్పాను కదా, ఇక జంతికలకి పిండి ఎలా కలపాలో వేణు చూపిస్తుందండి. బియ్యం పిండిలో అటు ఇటుగా అంటే 2 కేజీల బియ్యం పిండి అండి ఇది. ఈ 2 కేజీల బియ్యం పిండికి అటు ఇటుగా 200 గ్రాముల నువ్వులు పోసింది. వామేమో 50 గ్రాముల దాకా వాము వేసింది. రుచికి సరిపడా ఉప్పు కూడా వేస్తుంది. ఈ పిండిలో వేసిన వాము, నువ్వులు, ఉప్పు మొత్తం కూడా చక్కగా పిండి అంతటికి కలిసేలాగా ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇదిగోండి చక్కగా నువ్వులు, వాము అంతా కూడా పిండిలో కలిసేయాలి. ఇక పిండి కలిపి పక్కన పెట్టేసి మంచం వేసి మంచం మీద ఒక క్లాత్ వేసింది. ఇక ఈ పిండిని కొంచెం వాటర్ వేసుకుంటూ కొంచెం ముద్దలాగా, అంటే చక్రాలకి పిండి కలుపుకుంటాం ముద్ద చూసారా, అలా గట్టిగా కాకుండా కొంచెం జారుగా ఉండేటట్టు కలుపుకోవాలి. మరీ జారుగా కాదు. ఇదిగోండి చేతికి ఉండలాగా వచ్చేటట్టు కలుపుకోవాలి. నేనైతే ఎన్నోసార్లు ట్రై చేశా, ఇలా వేయమ్మా అని వేణు అంటే ఎన్నోసార్లు ట్రై చేశా, 3-4 సార్లు ట్రై చేసా. అబ్బే మన వల్ల అసలు ఎట్టుగా ఆటలేదు. వేణువేందో ఏళ్ళని ఇట్టిట్టిట్టిట్లా తిప్పుతుంది, నాకు అది తిప్పుడు రాలేదు. ఇదిగోండి దీన్ని ఏమంటారు, జంతికలు, అవి కూడా రాలేదు. 4 సార్లు 5 సార్లు ఇలా చుట్టూ చూసా. అబ్బే మన వల్ల కావట్లేదు, మన వల్ల అయ్యే పని కాదమ్మా అనిపించేసి ఇక నేను లేచి ఇలా వీడియో తీస్తున్నాను. నేను అప్పటికి అంటున్నాను అనమాట, అప్పుడప్పుడు ఇదన్నీ ఇలా చుట్టేలోపు అన్నా అనమాట. మీరేమో అలా చుట్టండి, నేనేమో పొయ్యి మీద వీటిని వేయించుతాను అని. అది చాలా సింపుల్ పని, దీనికంటే అదే సింపుల్ అనిపించింది నాకు. సరేలే అమ్మపో నువ్వు ఎట్టా ఈ పని కానిచ్చేటట్లేదులే కానీ కనీసం వేయించనన్నా వేయించదు అన్నారు. సరే మంచిది అన్నట్టు పొయ్యిరా చేశాను. వీళ్ళు మాత్రం వీటి మీద కుస్తీ పాటలు పడుతున్నారు. వేణు అయితే పర్లేదు, మొన్న వాళ్ళ ఆడబిడ్డ చేసి చూపించింది కదా, వేణుగాడికి కూడా అలవాటు అయింది మంచిగా. ఈ మంచం మీద ఈ క్లాత్ మీద మంచిగా ఉన్నాయి అన్నీ కూడా వేణు చేసినవి. బాగలేక ఏదోలా ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా మేము చేసినాయి అనమాట. సరేలేండి ఏదైతే ఎట్టో వస్తున్నాయి, కానీ ఈ వంట టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అంట. ఎట్లా వస్తే తుంపుల్లాగా వస్తే, గుండ్రంగా వస్తే, రాకపోతే టేస్ట్ మాత్రం అదే టేస్ట్ ఉంటుంది కదా. గుండ్రంగా వచ్చినవి ఏమో టేస్ట్ బాగుండి, గుండ్రంగా రాని ఏమో టేస్ట్ బాగుండకుండా ఉండవు కదా. ఎట్లా చేసినా బాగానే ఉంటాయి. ఈ వంట తెలంగాణ వాళ్ళ స్పెషల్ అంటారు, కాకపోతే మేము తెలంగాణ అని కానీ తెలియదు. మరి తెలంగాణ అయితే ఎందుకు తెలియదు అని అనుకుంటారేమో చాలామంది. నేను అసలు తెలంగాణ ఆంధ్ర అని డౌట్ పడతారు. ఎవరైతే లేండి, ఇప్పుడు తెలంగాణ అయినా ఆంధ్ర అయినా మనం తెలుగు వాళ్ళం, భారతీయులం అయితే. కానీ మనకి కొంచెం యాస అన్నది ఉంటుంది. తెలంగాణ పక్కా తెలంగాణ అంటే ఒక యాస ఉంటుంది, ఆంధ్ర అయితే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అయితే ఒక యాస ఉంటుంది కదా. మాకు ఏంటంటే
అటు తెలంగాణ భాష అబ్బలేదు, ఇటు ఆంధ్ర భాష అబ్బలేదు. రెండిటికి మేము బార్డర్లో ఉన్నాం. మేము ఆంధ్రాకి అంటే ఎన్టీఆర్ జిల్లాకి చాలా దగ్గర అనమాట. 6-7 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నాం. ఒకవైపు ఏమో పశ్చిమ గోదావరికి దగ్గరలో ఉన్నాం. ఇట్లా అటు తెలంగాణ కాకుండా ఇటు ఆంధ్ర కాకుండా మధ్యలో ఉండబట్టో ఏమో కానీ భాష మామూలుగానే ఉంటుంది. యాస ఏది ఎక్కువ ఉండదు అనమాట. అలాగే ఈ పిండి వంట కూడా ఎక్కువగా మాకు తెలియదు. ఇప్పుడే చూస్తున్నాం, ఇప్పుడే చేసాము. వేణు కూడా అంతే, ఎక్కువగా ఎప్పుడు చూడలా. వాళ్ళ ఆడబిడ్డ అలా చూపించింది, ఇలా ఇక్కడికి వచ్చి ఇలా చేసేసింది. రుచి అయితే నిజంగా చాలా బాగున్నాయి. నువ్వులు వాము వేయటం వల్ల ఆ నువ్వులు అనేది అసలు టేస్ట్ ఎక్కువ ఉంటుంది కదా, టేస్ట్ అయితే చాలా బాగుంది. అవి తిన్న తర్వాత అనిపించింది మనం చేత కాకపోయినా ఒక 2-3 సార్లు ట్రై చేయాలి అని. అవి చేయటం అయిపోయిన తర్వాత అందరం కలిసి అన్నం తిన్నాము. అన్నం తినే వీడియో ఏం తీయలేదు. ఇక ఎప్పుడు చూసినా అన్నం తినటం వండటం ఇలాంటివి అని మీకు బోరు కొట్టిద్ది కదా, అందుకని వీడియో ఏం తీయలేదు. అన్నం తిన్న తర్వాత అందరం కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకున్నాం. టైం అప్పుడు 2:15 అయింది. ఇక మేము బయలుదేరాం. అప్పటికి అమ్మవాళ్ళు కూడా బయలుదేరలేదు. నాన్నేమో పడుకోండు. నాన్న లేచిన తర్వాత అమ్మవాళ్ళు బయలుదేరతారు. సాయంత్రానికి పిల్లలిద్దరు కూడా వెళ్తారు. అబ్బాయి ఏమో హైదరాబాద్ వెళ్ళిపోతాడు, వేణువేమో ఖమ్మం వెళ్ళిపోతుంది. వాళ్ళకంటే ముందుగానే మేము బయలుదేరాం. ఇక ఇంటికి వచ్చేసామండి. పని అయితే చాలా ఉంది, ఉరుకులు పరుగులుగా అన్నట్టుంది. పని లేకపోకుండా ఉంటే ఇంకొద్దిసేపు అయినా అక్క వాళ్ళ ఇంటి దగ్గర కూర్చునే వాళ్ళం, పిల్లలతో సరదాగా గడిపేవాళ్ళం. కానీ పని మాత్రం చాలా ఉంది. తోటలోకి వెళ్ళాలి. ఇక ఇంట్లోకి రాగానే చిన్న చిన్న పనులు ఉంటే అవి చేసుకొని మళ్ళీ తోటలోకి బయలుదేరాం. అక్క వాళ్ళు ఊరు నుంచి రాగానే అన్నారు తోటలోకి వెళ్దాం, పని ఉంది అన్నారు. నాకేంటంటే కొంచెం అలసటగా అనిపించింది. మనం ఎంత పని చేసినా పెద్ద కష్టం అనిపించదు, కానీ ఊరు ప్రయాణం అంటే మాత్రం ఏదో అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. ముందు రానన్నాను కానీ తర్వాత వారు బయలుదేరిన తర్వాత అనిపించింది ఇంట్లో ఉండి ఏం చేస్తాంలే, సరే వెళ్దాం వారితో పాటు. ఏదన్నా పని ఉంటే ఒక్కరు చేసేదానికి ఇద్దరు చేసేదానికి టైం తేడా ఉంటుంది కదా, ఇద్దరం చేస్తే తొందరగా అయింది కదా అని బయలుదేరాం. బయలుదేరిన తర్వాత పాలు తీయటానికి ఫోన్ వచ్చిందండి. అదే మీకు తెలుసు కదా, మనకు పాలు పోసే పిన్ని గారు వాళ్ళ హస్బెండ్ చనిపోయారు. కాబట్టి ఈ గేదెల పాలు కొందరు తీయాలంటే భయపడుతున్నారు. గేదెలకు కూడా తెలుసు అండి, రోజు మనకి మేత ఎవరు వేస్తున్నారు, పాలు ఎవరు పోస్తున్నారు, పాలు ఎవరు తీస్తున్నారు అని వాటికి కూడా తెలుసు. వాసన చూస్తాయి. ఎలా అంటే వాటి మూతి తీసుకొచ్చి మన దగ్గర పెట్టి వాసన చూస్తూ ఉంటాయి. వీళ్ళు మనిషా కాదా చూస్తూ ఉంటాయి. కానీ అవి మనల్ని అలా వాసన చూస్తున్నవి, కొత్తగా వింతగా చూస్తున్నాయి అనుకున్నప్పుడు తంతయ్యి అని కొంచెం డౌట్ ఉంచుకొని పాలు తీసేటప్పుడు జాగ్రత్తగా తీయాలి. కాలు కదుపుతుందంటే చాలు ఇది తంతుందా లేకపోతే అటు ఇటు నడుస్తుందా అన్న ఆలోచన అయితే వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇంతకుముందు 2 గేదెల పాలు తీసింది కదా, ఈ గేదె ఏమో కొంచెం మారం చేస్తుంది, అటు ఇటు కదులుతుంది. కానీ ఇతను ఇక్కడ ఉన్న అతను చూసారా, పిన్ని గారు వాళ్ళ గేదెలు పాలన చూసుకుంటారు వారు. అంటే మేత వేయటం, నీళ్ళు పెట్టడం, బయట తీసుకెళ్ళి కొద్దిసేపు మేపుకొని రావటం, ఇలాంటివన్నీ చేస్తారు. ఇప్పుడు ఆ గేదె అటు ఇటు కదులుతుందని అతను అక్కడ నించున్నాడు అనమాట, గద్దించుకుంటా. అలా కదిలితే చాలు గద్దిస్తారు ఎవరైనా. ఇంకా మరీ మారం చేసి అసలు పాలు ఇవ్వకుండా ఉంచారనుకోండి, పాపం ఆ గేదెల బాధలు అంతా ఇంత కాదు, మామూలు కొట్టరు. నువ్వెందుకు పాలు ఇవ్వట్లేదు, నువ్వెందుకు పాలు ఇట్లా, తిండి ఎక్కువైందా, కుడితి ఎక్కువైందా, అద్దా ఇద్దా అని అరుస్తూ ఉంటారు. కానీ వాటికి మనుషుల లెక్క ఏదో ఒక ప్రాబ్లం ఉండబట్టే పాలు ఇచ్చేటప్పుడు అలా తంతూ ఉంటాయి. అప్పుడప్పుడు వాటిని మనం అర్థం చేసుకోవాలి. ఒక్కరోజే ఎన్ని పనులు ఒకసారి చూడండి. ఒక పని కాదు, ఒక కథ కాదు, ఒక తంతు కాదు అన్నట్టు గేదెల పాలు తీసేసి మొక్కజొన్న కాడికి వచ్చామండి ముందేద్దామని. ఉదయమే ముందు కలిపారు, కొంత వేసారు కూడా. కొంత వేసిన తర్వాతే కప్పలబంధం వెళ్ళి అక్కడ కొద్దిసేపు ఉండి భోజనం చేసి వచ్చాము. ఇక ఇప్పుడేమో మిగతాది వేద్దామని స్టార్ట్ చేసి ముందేయటం కోసమనే అప్పటిదాకా ఉన్న టీషర్ట్ ప్యాంట్ పాడైపోతాయని అవి మార్చుకొని టీషర్ట్ అను షార్ట్ వేసుకున్నారు. ఇక ముందు వేయటం మొదలెట్టాలండి. చాలామంది అంటుంటారు, చాలాసార్లు కామెంట్లు పెడుతున్నారు, సిస్టర్ మీరు ఎప్పుడు ఖాళీగా ఉండరా, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తారు అని. అయ్యో ఎందుకు ఖాళీగా ఉండను, నేను ఖాళీగానే ఉంటాను. విపరీతమైన పనులు అయితే ఏం చేయను నేను. నిజం చెప్పాలంటే ఒకప్పటికి ఇప్పటికి చాలా అంటే చాలా 100కి
85% నాకు పనులు తగ్గిపోయినాయండి. ఒకప్పుడు చేసిన పనులు కింద లెక్కేసుకుంటే ఇప్పుడు చాలా తక్కువ. ఇవి నాకు అసలు పెద్ద లెక్కలోయే కాదు అనిపించిద్దనమాట. వెనక్కి తిరిగి చూసుకుంటే వామ్మో! అంత పని చేసామా మనము అనిపించిద్ది నాకు. ఇప్పుడు మా వారు వ్యవసాయం చేస్తున్నారు కదా! అప్పట్లో వ్యవసాయం చేసేవాళ్ళు కాదు. అచ్చం మోటార్ ఫీల్డే. అప్పుడు బాగుండేది మోటార్ ఫీల్డు. ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది. అంటే మెకానిక్‌లు ఎక్కువైపోయారు. పని కూడా తగ్గింది. ఇప్పుడు ఇక ఈ వ్యవసాయం మీద పడ్డారు కాబట్టి నాకు ఈ పనులు తగ్గినాయి అనమాట. అప్పట్లో ఇట్లా చేసేవాళ్ళు కాదు. అయితే అందుకే అప్పుడు చేసిన దానికంటే ఇప్పుడు చాలా తక్కువ. ఇక ఇక్కడ నా పరిస్థితి చూడండి. అసలు ఒకటే దురదొచ్చేస్తుంది. అయితే మొక్కజొన్నకు మందేయాలని వచ్చినాం కానీ షర్టును టవల్ తెచ్చుకోవటం మర్చిపోయా. ఇక మొక్కజొన్న లోపలికెళ్ళాక మొక్కజొన్న హైట్ ఎక్కువ ఉండటం వల్ల ఇక మొత్తం మూసేసి మొహానికి చేతులకి రాసుకుపోతున్నాయి ఆకులు. ఆకుల పైన సన్న నూగులాగుండి ఆ నూగు అంటుకొని దురద ఎక్కువ వస్తుంది. అందుకని ఏ పని చేయాలన్నా ఎక్కువ షర్టు టవల్ ఎమ్మట పెట్టుకెళ్తా. కానీ ఈరోజు తీసుకురాకుండా మర్చిపోయాం. ఇక ముందు వేసిన తర్వాత ఇంటికి బయలుదేరాము. కానీ నేను ఇక్కడ కూర్చున్న చూడండి, వాళ్ళు వ్యవహారాలు చేస్తున్నారు. మా వారు పామాయిల్ కౌలుకి తీసుకున్నారు మొక్కజొన్న వేయటానికి మాది. అతను బావగారు వాళ్ళ పామాయిల్లో కూడా మొక్కజొన్న వేరే వాళ్ళు కౌలుకి వేశారు. వీళ్ళ ముగ్గురు కూడా అక్కడ వ్యవహారాలు చేస్తున్నారు. సరే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా అని నేను అక్కడ కూర్చున్నా. ఇక వాళ్ళు బయలుదేరిన తర్వాత మళ్ళీ కొంచెం లెక్క వచ్చిన తర్వాత మందు సంచులు మర్చిపోయింది తీసుకురానంటే ఇదిగోండి మందు సంచుల కోసం వచ్చా. ఏంటంటే ఇవి మందు వేయటం అయిపోయిన తర్వాత ఖాళీ సంచులు ఉంటాయి కదా అవి. వీటితో పరదా కుట్టిద్ది అమ్మ వాళ్ళకి వరిపాలెం ఎక్కువ ఉంది కాబట్టి ఒరుగు వచ్చినప్పుడు వడ్లకి ఈ పరదా ఉపయోగపడుతుందని ఈ సంచులు వేస్ట్గా పడేయం. అందుకని వాటిని తీసుకెళ్తున్నాం. అవి తీసుకెళ్ళి మా వారు అమ్మకి ఇస్తే అమ్మేమో చక్కగా పరదా కుట్టిద్ది అనమాట. ఇక బయలుదేరామండి. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇదిగోండి ఇక్కడ తీగలు కట్టేస్తున్నాము. ఇలా తీగలు కట్టకపోతే ఊర్లో ఇళ్ళ దగ్గర ఉన్న పశువులు ఆవులైనా గేదెలైనా సరే కట్టేస్తారు కదా, అవి పొరపాటున ఇడిపించుకున్నాయి అనుకోండి వచ్చి ఇది ఇలా పొలాల మీద మేసేస్తాయి. అలా మేయకోకుండా మన జాగ్రత్త కోసం అలా తీగలు కట్టేసి ఆ మాత్రం జాగ్రత్త ఉండాలి కదండి. ఇంత చాకిరీ చేసి ఒక్క ఆవు కానీ గేదె కానీ మొక్కజొన్నలో పడింది అనుకోండి, అది తినటం ఎక్కువ తినదు కానీ ఒక్క గంటలో మొక్కజొన్న మొత్తం తొక్కి పెట్టేసిద్ది. ఇక నోటిదాకా వచ్చిన పంట పాడైపోయినట్టే. అందుకని జాగ్రత్తగా ఉంటాం. ఇక తోట నుంచి కొంచెం లెక్క వస్తే తార్ రోడ్డు ఉంటుంది, సింగిల్ తార్ రోడ్డు. ఇక అక్కడ నుంచి కొంచెం దూరం వస్తే హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళే రోడ్డుకి వచ్చేస్తాం అనమాట. ఇక ఇంటికి వచ్చేసాము. మాకు ఎక్కువ తోట దూరం కాబట్టి ఈ టైం వెళ్ళడం రావడమే ఎక్కువ టైం పడుతుంది. తోట దగ్గరలో ఇల్లు ఉండటం అయితే ఇక తోటలో పనులు ఏమైనా సరే ఇంకొక అర్ధగంట గంట పాటు ఎక్కువ టైం చేసుకోవచ్చు. కానీ దూరం అయిపోయి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి చాలా టైం పడుతుంది. అయితే పొలం తీసుకొచ్చి దూరం కదా అని ఇక్కడ పెట్టలేము కానీ ఇల్లు తీసుకెళ్ళి అక్కడ పెట్టవచ్చు. అంటే ఈ ఇల్లు కాదు, అక్కడ ఏదో ఒక గుడిసో రేకులో వేసుకొని ఉండొచ్చు. ఇప్పుడు అలా ఉండాలనిపించట్లేదు. చాలా సంవత్సరాలు ఆ తోటలోనే ఉన్నాము. ఇప్పుడే ఒక 6 సంవత్సరాలు అయింది ఈ బయట ప్రపంచంలోకి వచ్చి. ఇక మళ్ళీ ఆ ప్రపంచంలోకి వెళ్ళాలని లేదు. కానీ ఇక ఇంటికి రాగానే లియోగాడు చూడండి కమ్ము తీరా నిద్రపోతుండే. మరి తోటలో ముందేసిండు కదా పాపం మరిచిపోయిండు. సరేలేండి, వీడియో నచ్చితే లైక్ కొడతారు కదా.